నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగల పింఛన్ల పంపిణీ, పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన సీఎం. మొత్తం 65.18 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు, బకాయిలతో కలిపి 7,000 అందిస్తున్న ప్రభుత్వం. పేదరికం లేని సమాజమే లక్ష్యమన్న చంద్రబాబు, సంపద సృష్టించి అర్హులకు పంచుతామని వెల్లడి. నేటి నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, ఇకపై ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదుకు అవకాశం. మెగా డిఎస్సికి ముందు నేడు టెట్ నోటిఫికేషన్, 4వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పేదరిక నిర్మూలనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసినట్లు అబద్దాలతో కాలం గడపబోమని, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే ధ్యేయంగా పనిచేస్తామని వివరించారు. తన చేతుల మీదుగా పింఛను అందించిన రాములు కుటుంబానికి ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి, లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దగా, మోసం, మాట్లాడితే అబద్ధాలు. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటారు, అనునిత్యం 5 ఏళ్లు అబద్ధాలతో బతికారు, ఇప్పుడు కూడా అబద్ధాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత నేను వస్తానని 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలు ఉండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొత్తం 2,875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2,070 దగ్గర 75 రూపాయలు తీసేసి 2,875 రూపాయలు 75 రూపాయలు తీసేసి 2,800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2,840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు వచ్చే పింఛను
నేను పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పెనుబాకలో 2595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి, 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు 81 కోట్లు. మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో 111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. బనావత్ రాములు ఓల్డేజ్ వృద్ధాప్య పింఛన్ ఇచ్చాం. ఆయన భార్య ఏదైతే బనావత్ సీత సిఆర్డీఏ పెన్షన్ ఇస్తానన్నాను, 5,000 రూపాయలు సిఆర్డీఏ పెన్షన్ ఇచ్చాం. ఇంకొక పక్క ఆయన కూతురు, ఆ అమ్మాయి కూడా భర్త చనిపోయి విడోగా ఉంది. ఆ అమ్మాయికి సాయి, ఆ అమ్మాయికి భర్త చనిపోయిన దానిపైన 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఇచ్చాం. ఆ ఇంట్లో ఆ సాయి అనే అమ్మాయికి కొడుకు పావన్ ఉన్నాడు, ఇంకో కొడుకు కళ్యాణ్ ఉన్నాడు. పావన్ అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, కళ్యాణ్ అయితే 7వ తరగతి చదువుతున్నాడు. ఇంకొక పక్కన ఇంకొక కూతురు డాక్టర్ కూడా దుర్గా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా అక్కడికక్కడ కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుండా డమ్ అండ్ డఫ్గా ఉంది. ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబాన్ని నేను అడిగాను. చుట్టుపక్కలన్నీ ఇండ్లున్నాయి, మంచి ఇండ్లున్నాయి. పక్కన వాళ్ళ తమ్ముడే బింది కట్టుకున్నాడు, ఈయన మాత్రం పూరింట్లో ఉన్నాడు. ఇల్లు కూడా కురుస్తా ఉంది. నేను అడిగాను ఆయన్ని, ఏంటిది అని అడిగాను. ఓసారి దురదృష్టం కూడా వెంటాడుతుంది, ఓసారి మనం చేసే పనులు కూడా కలిసి రావు. ఆ కుటుంబానికి అడిగితే అతను వ్యవసాయం చేశాడు, కౌలు తీసుకొని ఉల్లిపాయలు వేశాడు, ఆనియన్ వేశాడు, దాంట్లో నష్టం వచ్చింది. 8 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఒక మామూలు లంబాడా కుటుంబం 8 లక్షలు 9 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు కష్టపడి 9 లక్షలు కష్టాడు. పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా ఒక కూతురు పుట్టింది, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ బంధువు ఎన్ని. రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు. ఆ అమ్మాయికి 2 పిల్లలు. అందరూ చుట్టుపక్కల చూస్తే పెనబాకంలో అన్ని మిద్దెలు కనపడొస్తున్నాయి. మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు. అది చూసినప్పుడు బాధేస్తుంది నాకు. అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను, ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా. పాపం ఇల్లు కట్టుకునే 1,80,000 రూపాయలు ఇస్తానంటే, ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు, మీరే కట్టించండి అని అంటే నేను చెప్పాను, 3 ఎకరాల 8 సెంట్లు ఏదో భూమి ఉంది, ఇమ్మీడియట్ గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా. ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం.
దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం పింఛన్ల ప్రకారం. 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 ఇంటూ 33,000 1,65,000 కోట్లు. 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్ళీ పేదవాళ్ళకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చూస్తే దగ్గర దివ్యాంగులు ఉన్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛన్ పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం. పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు. ఒక యాక్సిడెంట్లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం 5,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే కాదు, అలాంటి వ్యక్తులకు 15,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 15,000 ఇచ్చాం. కొంతమంది కిడ్నీ, హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకొక పక్క తలసేమియా ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పటికప్పుడు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంతవరకు 5,000 వచ్చేది. ఈరోజు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం. ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలి. మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ జీవన ప్రమాణాలు పెంచడం, అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది. అధికారులు ఎవరైనా ఇంకా పాత పద్ధతిలో ఉంటే షాక్ ట్రీట్మెంట్ తప్పదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం లాంటి అలవాట్లు మానుకోలేదన్న మంత్రి లోకేష్ ఫిర్యాదుతో ఈ మేరకు స్పందించారు. 4.0లో మళ్లీ 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని వెల్లడించారు. 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇండదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి. వాళ్ళకే కాదు, కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి
రివర్స్ పోయే బండిని పాజిటివ్గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎన్నికపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా, ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పింఛను అందుకోవడంపై పెనుమాకకు చెందిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి 1000 రూపాయల పింఛను పెంచడం, బకాయిలు కూడా కలిపి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఇల్లు కూడా కట్టిస్తామని సీఎం చెప్పడం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు. సామాజిక పింఛన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఏదైతే పెనుమాక గ్రామంలో మంగళగిరి నియోజకవర్గంలోని ఈ నివాసాన్ని మనం చూస్తున్నాం. పూరిగుడిసెలో ఎస్టీ నివాసం, ఎస్టీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇందులో ఉన్న గిరిజనులకు ఆయన స్వయంగా పింఛన్ అందజేశారు. అలాగే ఇక్కడ వారికి పింఛన్ అందజేయడంతో పాటు వారి నివాస పరిస్థితి, అలాగే వారి ఇంటి స్థితిగతులను చూసి ఇక్కడ చంద్రబాబు చలించిపోయి వారికి వెంటనే పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇంట్లో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సీఎం నుంచి ఎలాంటి హామీ లభించింది, వారితో సీఎం ఏం మాట్లాడారు ఏంటి అన్న వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఏమండి చెప్పండి, ముఖ్యమంత్రి గారు మీ నివాసానికి రావడం జరిగింది, మీతో చాలాసేపు దాదాపు అరగంటకు పైగా ఇక్కడే కూర్చుని మాట్లాడారు. ఏమన్నారు, మీకు ఎలాంటి హామీలు అవి ఇచ్చారు? పింఛను 7 ఏళ్ళు ఇచ్చారయ్యా స్వామి. పింఛను 7 ఏళ్ళు ఇచ్చి, అయ్యా ఇల్లు వాకిల్ లేదయ్యా, ఇల్లు మొత్తం బాకీలు పాలయ్యి, పొలం చేసి బాగా బాకీలు పాలైపోయాను. ఇంకా అయిపోతే నా ఇంతలోకి మా అల్లుడు చనిపోయి నా కూతురు కూడా పిల్లల్ని వేసుకొని నా దగ్గరకు వచ్చిందయ్యా. నేను కట్టే సొంత కూడా లేకుండా ఈ రకంగా ఉన్నానయ్యా. నా ఇల్లు వాకిళ్ళు మొత్తం ఇదిగా ఉంది, ఇల్లు వాకిళ్ళు లేకుండా పోయానండి అని అంటే, ఇంకా సరే ఇల్లు కట్టి పెడతాలని చెప్పి ఇది చేసి వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు స్వామి. నీ పేరేంటి, మొత్తం ఎంతమంది ఇంట్లో ఉంటారు ఏంటి? బాణావత్తు పాములు నాయకు, నేను మాడోళ్ళు, నేను మాడోళ్ళు. ఈ లోపల భర్త చనిపోయాడని నా దగ్గర కొడుకులు లేరయ్యా నాకు. ఇక కొడుకైనా కూతురైనా ఈ అమ్మాయి ఇక నా దగ్గరే బతుకుతుంది. ఇక ఈ ఇల్లు కూడా ఏడే కట్టించుకుందామని ఇద్దరు పేరగా ఈ ఇల్లు కట్టిస్తాను. నేను ఇల్లే కోరుకున్నాయ్యా. ఇంక నాకు స్థలం ఉంది, ఇదే స్థలం ఉంది, ఈ స్థలంలోనే కట్టుకుందామని ఆలోచించి ఇంకా దండం పెడితే ఇంక సరే కట్టి పెడతామని అన్నారు. పిల్లల్ని చదివిస్తున్న తీరును కూడా సీఎం గారు అభినందించినట్టు చూసాము. అవును, ఇప్పుడు చదివించే చదివే భవిష్యత్తులో మీకు భవిష్యత్తుకు దారి చూపిస్తుందని కూడా చెప్పారు. అది ఎట్లా అనిపించింది అసలు? ఏం చదివిస్తున్నారు ఏంటి, ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కొక్కరికి కథ రాకుండా 13 ఏళ్ళు చెప్పా సార్. 13 ఏళ్ళు ఖర్చు అవుతున్నాయి అంటే ఇంకా నా కూలీ, నాకు మందుల ఖర్చులని, ఇంక మన పింఛన్ డబ్బులు దానికే సరిపోతున్నాయ్యా. ఇంక ఆ రకంగా ఉండి ఇల్లు కూడా కట్టుకోలేకపోయి ఈ స్థితికి ఉన్నాను అయ్యా. ఇంక నువ్వే ఇల్లు కట్టుకెళ్ళాలని దండం పెట్టాయ్యా. అది నువ్వు చెప్పమ్మా, ముఖ్యమంత్రి గారు మీతో ఏం మాట్లాడారు? మీకు 7,000 రూపాయలు అందజేశారు కదా, మీకు ఏమనిపించింది? 5 ఏళ్ళు ఈ రైతు కూలీలు వచ్చేది, మా ఆయనకేమో అది వచ్చింది. ఇంకా నెలకు వచ్చి మాకు 10 ఏళ్ళు అవుతుందని చంద్రబాబుకి అన్నాం. అయిన తర్వాత ఏం చెప్తాడమ్మా, మాకు ఎంసీ హాస్పిటల్ ఉందిగా, ఎంసీ హాస్పిటల్లో ఉందిగా, ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు చూపించిందని అంటే, మాకు అంత ఆరా రాలేదు సార్, అది మాకు తెలవక మేము ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించాం. అట్టాగే అని ఏదో ఒకటి మాకు బాగోలేకపోతే ఆయనకి 6 ఏళ్ళు అవుతుంది, నాకు 5 ఏళ్ళు అవుతుంది. ఆ పింఛన్ వచ్చేది నాకు మందులకు సరిపోతుంది. ఉండే రోజు పోతున్నాను, ఆయనే కొద్దిగా మందు ఖాళీగా ఉంటే మందుకు పడుతున్నాను, ఆయనే పెట్టేస్తున్నాడు. ఇంట్లో ఖర్చు కానీ మంచి కానీ చెడ కానీ అన్న సరే అది కూడా చూస్తానమ్మా. ఇల్లు మటుకు పోతే ఇల్లు పోయిందని ఎంతో ఇల్లు పోతుందని బాధపడాము మేము. ఇల్లు కట్టిస్తే చాలు, మాకేం వద్దు చంద్రబాబు వచ్చినప్పుడు అని అనుకొని మాకు సంతోషంగా ఉంది. అది అంటే మీరు ఇంటి కోసం ఎంతోమంది అధికారుల చుట్టూతో కూడా తిరుగుంటారు చాలా కాలం పాటు, మాకు ఇల్లు కావాలని చెప్పి. అది ఇప్పుడు స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటారు, అధికార యంత్రాంగం మొత్తం మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అసలు ఎలా చూస్తారు దీన్ని? చంద్రబాబు అలాగే వచ్చి మంచితనంగా వచ్చి మా మనసు అని అనుకొని వచ్చి చూసి మంచం మీద కూర్చోబెట్టి
మాట్లాడాడు, గంట సేపు 2 గంటల సేపు మాట్లాడాడు. అది అరగంట. మాకు సంతోషంగా ఉంది, బాగుంది మాకు. అది పింఛని కూడా ఆయన చేత్తో 7 ఏళ్ళు పింఛని ఇచ్చేసరికి ఇంకా మాకు సంతోషంగా ఉంది. అది ఎట్ట ఖర్చు పెట్టుకునేదే ఉంది, మందులకు అయిపోయింది. 6 నెలలకు వస్తే ఒక 20 రోజులు 30 రోజులు ఇంట్లో ఖర్చుకి అది అయిపోయింది. నెలకు వచ్చి మీ ఇంట్లో మీ అమ్మాయికి కానీ లేకపోతే మీకు కానీ ఇట్లా మొత్తంగా కలిపి ఒక 13,000 రూపాయల వరకు పింఛన్ రూపంలో వస్తుంది. తర్వాత ఇది కాకుండా వేరే విధంగా ఆదాయం వచ్చేలాగా చూసి ఖర్చులు తగ్గించే ఆలోచన కూడా చేస్తానని కూడా హామీ ఇచ్చారు. అది ఎట్లా వస్తుంది, ఎలా అనిపిస్తుంది? కూడా పిల్లల చదువు ఉంది కదా, అమ్మాయికే సరిపోతుంది, మాకు మందు బిళ్ళలకు అయిపోతుంది సారా అని అన్నాం. సరే అమ్మా, నేను అది కూడా ఆలోచన చేస్తాను, ఇల్లు మటుకు సంవత్సరం లోపలనే కట్టేస్తాను అని అన్నాడు. అది సంవత్సరం లోపలనే కట్టేస్తా, ఏం పర్వాలేదు, మీరు బాధపడద్దు ఇంకా అని అన్నాడు. అదిగానే ఈ కాలు నొప్పులని, ఆయన నడువు నొప్పి అని, అయ్యని ఈ బాధలే చెప్పుకున్నాం. ఇంకా అంతవరకే చెప్పుకుంటే పొలం ఎందుకు వేసావు దేనికని ఆరా చేశాడు చంద్రబాబు. చెబితే నేను ఈ కౌలు చేసి దెబ్బతిన్నాను, 8 లక్షలు బాకీ అయింది, అది అని అంత చెప్పాడు సార్. ఇంకా అంతేగాని మాకు సంతోషంగా ఇల్లు కట్టి పెడతాను అన్నాడు. మా పాకాన్ని చూసి ఎంత బాధపడ్డామో అంత బాధ చెప్పిపోతేనే కొద్దిగా ధైర్యం వచ్చింది. అది ధైర్యం వచ్చింది సార్ మాకు. ఇప్పుడు మొత్తం నువ్వు మీ ఆయన అలాగే మీ అమ్మాయి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు? అందరు ఇక్కడే 6, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కూతురు. నువ్వు నీతో కూడా మాట్లాడినట్టున్నారు కదా, ఏం చదువుకుంటున్నావు ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి నీకేమనిపించింది, ఏం చదువుతున్నావు నువ్వు? నేను నిర్మలా జూనియర్ కాలేజ్ ఇంటర్ చదువుతున్నాను. బాగానే ఉంది, చంద్రబాబు గారు ఇచ్చారు, మొత్తం బాగానే బాగా చదువుతా ఉన్నాం. చాలా మంచిగా తీసుకోవాలనిపిస్తుంది. ఇంటికి కూడా వచ్చారు, మీతో మాట్లాడారు, అన్నీ చూసి పరిస్థితి చూసి ఇల్లు కట్టించడంతో పాటు హామీలు కూడా ఇచ్చారు. మీకు ఏమనిపిస్తుంది, ఏంటి మీరు ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు ఏంటి? మేము 16 సంవత్సరాల నుంచి ఏడే ఉంటున్నాం సార్. అయితే పుట్టింది ఏడే సార్, ఇచ్చింది గుడివాడ. అయితే ఆడ బండి తీసుకున్నాం, ఆటో తీసుకుంటే ఆడికి ఏం కిరాయి లేదని ఏడుకొచ్చాము. అయితే మా ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు బండి తోలితే కొంచెం బాగోలేదు, హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన చనిపోయారు. చనిపోతే ఇంక నేనే పిల్లల్ని చూసుకొని మా నాన్న వాళ్ళ దగ్గర నేను ఏడే బతుకుతున్నాను సార్. ఇంకా జగన్ గారు వచ్చినా కూడా మాకేం చేయలేదు. చంద్రబాబు సార్ వచ్చిన కాడ నుంచి మాకు 4,000 ఇచ్చాడు, 7,000 ఇచ్చాడు. స్పాట్లో బాగుంది సార్, మాకు సంతోషంగా ఉంది. మా పిల్లలకు కూడా చదివిస్తానన్నాడు, ఇల్లు కట్టిస్తానన్నారు సార్. అది చదివిస్తానన్నారు సార్. చదివి నేను కట్టిస్తా ఇల్లు అని చెప్పారు. నాకు 2 పిల్లలు సార్, 2 బాబులు. ఎవడియా మంచిగా చదువుకో, మీ అమ్మల్ని బాగా చూసుకో అన్నారు. ఇది పెనుమాక గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఉన్న బాణావతు పాములు నివాస సభ్యుల స్పందన. కెమెరా పర్సన్ MSNతో VSN కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పింఛను పంపిణీ చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పెరిగిన సొమ్ముతో కలిపి పింఛన్లు అందజేశారు. పింఛన్ సొమ్మును ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసిన మంత్రి నిమ్మల లబ్ధిదారుల కాళ్లు కడిగారు. మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, మీకు ఇబ్బంది లేదు. పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంతకాలు పెట్టారు. అందులో 2వ సంతకం పింఛన్లు పెంచారన్నమాట. దాని అన్నమాట ప్రకారం మీకు 15,000 రూపాయలు